రాయలసీమ సాగునీటి హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిన సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 10వ వార్షికోత్సవ మహాసభ ఆదివారం నంద్యాల శివార్లోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ అత్యంత వైభవంగా నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ బహిరంగ సమాలోచనకు సదస్సుకు రాయలసీమ 4 జిల్లాల నుంచి వేలాది మంది రైతులు ప్రజలు హాజరయ్యారు. ఈ సభకు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి ఝాన్సీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వెంకటేశు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనివార్య కారణాల వల్ల సభకు హాజరు కాలేకపోయిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ ఆన్లైన్ ద్వారా సందేశాన్ని అందించారు. సభా ప్రాంగణంలో బొజ్జా దశరథ రామిరెడ్డి రచించిన సహజ సంపదల సిరిరా రాయలసీమ నువ్వే మా గర్వకారణం రా అనే ప్రత్యేక గీతాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు చేపట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు SRBC, తెలుగు గంగా, HNSS, GNSS ప్రాజెక్టులు పూర్తి కావడానికి 40 ఏళ్లు పట్టడం, అవి ఇంకా పూర్తి కాకపోవడం బాధేస్తోందని, గోదావరి నీళ్లు బానకచెర్లలో పోయడం కన్నా శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీళ్లు దిగువకు వదలకుండా పూర్తిగా రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయిస్తే వలసలు కరువు పోతోందని, రైతులు రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమం చేస్తే సాగునీటి సాధ్యం అవుతుందని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు. పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం వల్లే రాయలసీమకు కేటాయించిన సాగునీరు సద్వినియోగం కాక దిగువన ఉన్న నాగార్జున సాగర్, పులిచింతల దాటి ప్రకాశం బ్యారేజీలో చేరి అక్కడి రైతులకు ఉపయోగపడి ఇక్కడి వాళ్ళు కరువు వలసలకు కారణం పాలకుల నిర్లక్ష్యం అధికంగా ఉందన్నారు. వీటిని సాధించుకునేందుకు ఇప్పటికైనా రాయలసీమ రైతులు పాలకులపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమం ఉధృతం కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు అవసరమైన లింకు పనులు, పంట కాలువల వల్ల నిర్మాణం పూర్తి కాకపోవడం వల్లే రైతాంగం తీవ్ర నష్టపోతుందన్నారు. జూన్, జూలై నెలల్లో ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. లేని పక్షంలో ఆగస్టు 1న రాయలసీమ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలన్న ప్రజా సంకల్పానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్న ప్రజా సంఘాల నిర్ణయానికి కూడా ఆయన మద్దతు ప్రకటించారు. ఏపీ రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు ఝాన్సీ మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు తమ ఆత్మగౌరవంతో ఏకమైతేనే పాలకులు స్పందిస్తారని అన్నారు. ఏళ్ల తరబడి కాలువలు పూర్తి కాక ఎకరాలకు నీరంతక భూములు ఎండిపోతున్నాయన్నారు. ఇక చూస్తూ ఊరుకోలేం, అవసరమైతే మేమే పనులు ప్రారంభిస్తాం. మన ప్రాంత అభివృద్ధిని మనమే చేతుల్లోకి తీసుకుని మన నీటి వాటాను మనమే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వెంకటేష్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా ప్రకాశం బ్యారేజీకి వెళ్లే జలాల మూలం రాయలసీమలో ప్రవహించే తుంగభద్ర, కృష్ణా నదులేనని గుర్తు చేశారు. లక్షల క్యూసెక్ల వరద నీరు సీమ కళ్ల ముందే సముద్రం పాలవుతూ ఉండగా SRBC, తెలుగు గంగా, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులకు నీరు అందకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం. రాయలసీమ వెనుకబాటుతనానికి ప్రధాన కారణం సాగునీటి కొరత. ఈ పరిస్థితి మారాలంటే సీమ ప్రాజెక్టులకు చట్టబద్ధమైన నీటి కేటాయింపులు జరగాలని అన్నారు. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు రాయలసీమ ప్రాజెక్టులో పూర్తి నీటి హక్కుల సాధనపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ సీమ హక్కుల సాధన కోసం రైతాంగమంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సభల్లో పాల్గొన్న రైతుల ఆమోదంతో ఆగస్టు 1వ తారీఖున రాయలసీమ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. ఈ మహాసభలో విరసం వరలక్ష్మి, రాయలసీమ సామాజిక వేదిక నాయకులు నాగన్న తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ 4 జిల్లాలకు చెందినటువంటి వేలాది మంది రైతులతో చాలా బ్రహ్మాండమైనటువంటి సమావేశం జరిగింది. అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు వారి వారి ప్రాంతాలలో వారు పడుతూ ఉన్నటువంటి ఇబ్బందుల్ని సమావేశం దృష్టిలోకి తీసుకొచ్చారు. అట్లాగే దశరథ రామిరెడ్డి గారు సాగునీటి సాధన సమితి తరఫున ఇప్పటికీ నిర్మాణం అయినవి, అట్లాగే నిర్మాణంలో ఉన్నవి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కొంత మేరకు పూర్తయినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, పంట కాలువలు ఏమాత్రము కూడా
ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని పూర్తి చేసి ఉండకపోవటం వల్ల రైతాంగానికి ఏమాత్రం కూడా ఉపయోగం జరగటం లేదని, వినియోగించుకోకపోవటం వల్ల రాయలసీమ భూములకు చెందవలసినటువంటి ఆ జలాలు సముద్రం పాలవుతున్నాయని రాబోయేటటువంటి ఆగస్టు 1వ తేదీన రాయలసీమ 4 జిల్లాలలోనూ కలెక్టర్ కార్యాలయాల వద్దకు చాలా పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి నిరసన ఆచార్యులుగా ఉన్న వెంకటేష్ గారు ఇక్కడికి వచ్చి అంటే ఉద్యమానికి కావాల్సిన స్ఫూర్తిని ఇవ్వడానికి, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన ఇన్పుట్ ఇవ్వడానికి కావాల్సిన ఒక ముఖ్య వ్యక్తి మనకు ఈ కార్యక్రమంలో దొరికారు. అంటే ఈ నలుగురు రాయలసీమ యొక్క అంశాలను, వెనకబడిన ప్రాంతం యొక్క అంశాలను, ప్రజాస్వామికంగా జరుగుతున్న అన్యాయాలను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతంగా పాలన చేస్తున్న 12 సంవత్సరాల పాలనను ఏ విధంగా ఎదుర్కొనాలి అనే దాంట్లో ఒక డైరెక్షన్ ఇస్తూ చేపట్టడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ కూడా ఈ నలుగురి యొక్క కార్యాచరణతో మనకు లభించాయి. మనం ఈరోజు వారికి ఉన్న అనుభవంతో, వడ్డీ సమస్య గారు ఉన్న అనుభవంతో మనం నిర్మించుకున్న ఉద్యమాన్ని ముందుకు ఏ విధంగా తీసుకోవాలనుకుంటే మన కార్యక్రమాలను నిర్వర్తించడానికి, పూర్తి చేయడానికి చిన్న చిన్న టార్గెట్లను అంటే పంట కాలంలో తయారు చేయడానికి ఒక 1500 కోట్లు ఖర్చు పెడితే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని ఈ 2 నెలల్లో మీరు చేపట్టకపోతే మీ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం అనే దాన్ని ఈరోజు వారి యొక్క గైడెన్స్లో మనం తీసుకొని అందరితో చర్చించిన తర్వాత ఇది చాలా బాగుందని ముందుకు వచ్చాం. అదేవిధంగా సిద్ధేశ్వరం అలుగు రాయలసీమ వెలుగు అని చెప్పుకుంటున్న కార్యక్రమం ఈరోజు రూపాంతరం చెందింది. సిద్ధేశ్వరం వెలుగు రాయలసీమకు మాత్రమే కాదు, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతా వెలుగు. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలాన్ని పెంచుకొని పూడిక తగ్గించేస్తే ఇది శ్రీశైలం అందరికీ కీలకమైనది. నాగార్జునసాగర్కి అవసరమే, అటు తెలంగాణకు అవసరమే, మనకు కూడా అవసరమే. అంటే పూడిక చేరిపోతే ఒక ప్రాజెక్టు నిర్మాణం ఎంత కష్టమో ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు కడుతున్న నిర్మాణం చేస్తున్న సందర్భంలో కానీ అనేక ప్రాజెక్టులు టేకప్ చేసి ముందుకు పోకుండా ఆపేసిన సందర్భంలో కట్టుకుంటున్న ప్రాజెక్టును నిర్మాణాన్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు సిద్ధేశ్వరం వెలుగు రాయలసీమ వెలుగు కాదు, సిద్ధేశ్వరం అంతా కూడా ఆంధ్ర ప్రజలకు అందరికీ వెలుగు అనే దిశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన సహకారాన్ని తెలంగాణలో అదేవిధంగా నాగార్జున ఆయకట్టు రైతులతో కూడా చేపట్టడానికి ఒక తీర్మానం ఇక్కడ చేసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో 4 ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే వీళ్ళు ఇస్తున్న అరకొర నిధులతో 40 సంవత్సరాల కింద మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇంకా 100 ఏళ్ళైనా పూర్తి కాని నేపథ్యంలో 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తి అయ్యేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం చేపట్టాలనుకున్నాం. అంటే 12 సంవత్సరాల కాలంలో మనం ఉద్యమం చేసిన 10 సంవత్సరాలు లేదా రాష్ట్రం విడిపోయిన 12 సంవత్సరాల కాలంలో మనమంతా కూడా రాయలసీమ పట్ల నిర్లక్ష్యం అనుకుంటున్న సందర్భంలో ఇది నిర్లక్ష్యం కాదు, మోసపూరితంగా ఈ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయని ఒక అవగాహన ఈరోజు ఈ మీటింగ్లో వచ్చిన సందర్భంలో ఈ మోసపూరితంగా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పటికైనా సరే రాయలసీమ ప్రజలు గ్రహించుకున్నారు. మనం మోసాన్ని పక్కన పెట్టి వీళ్ళకి తగిన విధంగా స్పందించకపోతే